నమస్తే. క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర శతకం నుంచి 2 చక్కటి పద్యాలు, దాని అర్థం చెప్పుకుందాం. నీ రూపంబు తలంపగా తుద మొదల్ నేగాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు. నీ రూపంబు తలంపగా తుద మొదల్ నే కాన నీవైనచో రారమ్మని ఎంచు చెప్పవు. వృధారంభంబులింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుమిక నిన్నే నమ్మినాడంజుమీ. నీరన్ముంపుము పాలముంపుము ఇంక నిన్నే నమ్మినాడంజుమీ. శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. శ్రీరాముడిచే పూజింపబడిన పాదపద్మాలు కలవాడ శ్రీకాళహస్తీశ్వర, నీ రూపం యొక్క మొదలు చివర కనిపెట్టే శక్తి నాకు లేదు. నీవా నన్ను రమ్మని పిలవవు. నా ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. నీట ముంచిన పాల ముంచిన నా భారమంతా నీదే తండ్రి. నిన్నే నమ్మి ఉన్నాను శ్రీకాళహస్తీశ్వర. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్ నీకన్న నాకెన్నలేరన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు. ఎన్నడు నన్ను సంస్కృతి నిశాందాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వర. నిన్ను నమ్మిన రీతి నమ్మను ఒరులను నీకన్న నాకెన్న లేరన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు. ఎన్నడు నన్ను సంస్కృతి నిషాదాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదోగదే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నేను నిన్ను నమ్మిన విధంగా వేరెవ్వరినీ నమ్మలేదు. నీకంటే నాకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, గురువు, ఆపదలు ఆదుకునే మిత్రుడు ఎవ్వరూ లేరు. నన్ను సంసార దుఃఖ సముద్రాన్ని దాటించి అనంతానందమైనటువంటి సుఖ సముద్రంలో ఎప్పుడు తేలుస్తావో కదా తండ్రి.